ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, సర్వలోకాధిపతివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గడిచినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ సహాయం మాకు దయచేశారు. మీ కంచె కాపుదల మాకు అనుగ్రహించారు. ఏ సమస్య రాకుండా, ఏ ఇబ్బందులు కలగకుండా నాయనా భద్రపరిచారు. ఈ ఉదయకాలంలో మేము సజీవులంగా ఉన్నాము అంటే, మరొక దినమును ఈ విధముగా తండ్రి చూడగలుగుతున్నాము అంటే, అది కేవలము కూడా మీ కృప మాత్రమే అయి ఉన్నది తండ్రి. నాయనా, అందును బట్టి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున తండ్రి మీ చిత్తం ఏమిటో ఆ విధముగానే మేము జీవించుటకు సహాయము దయచేయండి. మీరు మాకు ఎందు నిమిత్తమున ఈ రోజున అనుగ్రహించారో ఆ విధముగానే మేము నడుచుకొనుటకు మీ కృప చూపించండి నాయన. ఎస్ లార్డ్, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో అయా మీ వాక్యము సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ నిత్యము ఉండేది. అయా, మాకున్న ధనమును బట్టి, మాకున్న జ్ఞానమును బట్టి, మాకున్న అందమును బట్టి, మేము చేస్తున్న పనిని బట్టి అయా మీరు మమ్మల్ని ప్రేమించలేదు. మీ ప్రేమ తండ్రి నిస్వార్థముగా ఎప్పటికీ ఉండేదిగా ఉంటుంది. అనేక మంది బిడ్డలు తండ్రి మరే అశాశ్వతమైన ప్రేమ ద్వారా మోసపోయారు, కన్నీళ్లు కారుస్తున్నారు, వారు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు దుఃఖిస్తున్నారు. నాయనా, అది కాదు నిజమైన ప్రేమ అంటే, మీదే శాశ్వతమైన ప్రేమ అని ఈ రోజున గ్రహించి నాయనా మీ వైపు చూస్తూ మీ సహాయం ఉంది అని జీవించడానికి కృప దయచేయండి ప్రభువా. ఈ ఉదయాన్నే తండ్రి ఎంతో మంది లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. నాయనా, దేని గురించి మొరబెడుతున్నారో మీకు తెలుసు తండ్రి. మరి దేని గురించి ఈరోజు ప్రయాస పడబోతున్నారో మీకు తెలుసు నాయనా. కార్యాలు జరిగించండి, ప్రణాళికలలో మీరు తోడై ఉండండి. చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా నూరంతలుగా ఆశీర్వదించండి. అయా, ఏ బిడ్డ కూడా పనిలో వెనకబడకుండా, ఆగిపోకుండా, విశ్వాసముతో, నమ్మకముతో ముందుకు సాగుతూ నూరంతలుగా ఫలించే కృప దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. నాయన, కొత్త కార్యాలు ఈరోజే ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రార్థనా పూర్వకంగా తండ్రి వారు ప్రారంభించిన ఆ పనులన్నిటినీ కూడా దీవించండి. ఆగిపోయాయి నాయన పనులు, వాటి విషయంలో కూడా కృప చూపించి ప్రతి పని కూడా నూతన పరచబడి వారు తండ్రి మరలా కొనసాగించబడే కృప చూపించండి. అయా, రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నిటినీ మీకు అప్పగిస్తున్నాం. అన్ని విషయాల్లో కూడా బిడ్డలకు అనుకూలముగానే పరిస్థితులు ఉండుటకు, మారుటకు సహాయము దయచేయండి. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్నారు, అటెండ్ అవుతూ రాస్తూ ఉన్నారు. జ్ఞానముతో నింపండి, వివేచనతో బిడ్డలను నింపండి. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప దయచేయండి తండ్రి. నాయనా, గృహములలో ఒంటరిగా ఉంటున్నారు. ఎటువంటి దుష్టుడి కన్ను ఈరోజు వారి మీద ఉండకుండా ప్రతి బిడ్డ కూడా క్షేమముగా ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నాయనా, ఏ లోటు, ఏ లేమి, ఎటువంటి బాధాకరమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక కష్టాలు, అప్పులు ఏవి లేకుండా ప్రశాంతముగా ఈరోజు జీవించే కృప చూపించండి. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపండి. అయా, ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా మీ సహాయమును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. మేము వెళుతున్న మార్గాలు, మేము వస్తున్న మార్గాలు సురక్షితముగాను క్షేమకరముగాను ఉండే కృప చూపించండి. ప్రమాదాలు, అపాయాలు, మార్గం మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఏ బిడ్డకు ఎదురు అవ్వకుండా ఈ రోజంతను కూడా క్షేమముగా వారి వారి ప్రాంతాలు చేరుకునేంత వరకు కూడా కాపాడండి ప్రభువా. అదే విధముగా మీరు మాకు అనుగ్రహించిన విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప చూపించండి.
ఎటువంటి గొడవలు ఎవరితో లేకుండా సమాధానంగా ఉండే కృప చూపించండి అయా. ఈ లోకమాయలో పాపమనే ఈ యొక్క బానిసత్వంలో ఈ లోక సంబంధమైన వ్యక్తుల చేతిలో మోసపోకుండా లేఖన జ్ఞానం మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని తండ్రి, మీరు చూపించిన కృపను బట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించి యానివర్సరీలు, బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఒక్కరికైనాను అయా మీ యొక్క నామాన్ని ఈరోజు ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులే ధన్యత దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.